నేను వచ్చే వరకు ఈ బద్ద కట్లు తీయకూడదు. కట్లు తీస్తే నడువుడి కింద పడిపోతుంది. పోలి గారండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? ఈ జన్మలో. అమ్మా, ఏమిటి ఈ జన్మలో అంటున్నాడు? నా జన్మలోనా ఆ జన్మలోనా? అదేదో పులిగారికి తెలుసు. అమ్మా మేనక, మేనక నువ్వేం భయపడకు నాయనా, రేపు దాకా కాస్త ఓపిక పట్టు. అల్లుడు ఏమయ్యా, ఇది వైద్యమేనంటావా? ఏమో ఏ పుట్లో ఏ బాగుందో 4 రోజులు చూద్దాం, అదే సెటిల్ అయిపోతుంది. అడుగు నొప్పి అంటే నెత్తి దాకా చుట్టేసేటంటే శవం లేక ఇలా సెటిల్ అయిపోతానా, అలా సెటిల్ అయిపోతానా? నడు కుదుట పడ్డట్టేనా? నడకలో తెలియటం లేదటయ్యా. అమ్మో హంస నడక. వస్తున్నాను కదా, ఏమిటా ఇసుకో. నా తల్లి గారు ఒక చిరునవ్వు నవ్వు. అమ్మయ్యా, డాక్టర్ గారి దయవల్ల మీ నడువు నొప్పి తగ్గిపోయింది. మేము హాయిగా మిస్ ఇండియా పోటీకి వెళ్ళి రావచ్చు, పెద్ద కప్పు తెచ్చుకోవచ్చు. నీ దేశ సుందరి కప్పు సంగతి ఏమో గాని నాకు మాత్రం అన్ని తిప్పలే. ఈ సంవత్సరం నీకు దేశ సుందరి కప్పు వచ్చి తీరాల్సిందే. కప్పు కప్పు రావడం తప్ప కట్టుకున్న మొగుడు గురించి ఒక్క పట్ట ఆలోచించారా? మామయ్య మీరే చెప్పండి. చెబుతా చెబుతా, బాగా ఆలోచించి చెబుతా. రమాదేవి గారు ఎక్కడికి బయలుదేరారు? కప్పు కాలి. వచ్చింది పిల్లి కాదు కదా. పిల్ల అది గండు పిల్లి కాదు, గుండు పిల్లి. ఏ పిల్లైనా ఉంటాయి. అల్లుడు గారు ఊరుకోండి. పులిగారు మీ దయ వల్ల మా వారు నడువు నొప్పి సర్దుకుంది. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. చాలా థ్యాంక్స్. నొప్పులు నయం చేయడానికే ఈ లోకంలో నేను పుట్టాను. ఢిల్లీ ఫ్లైట్ కి టైం అయింది. అల్లుడు గారు మేము వెళ్ళొస్తాం. ఏమండి, మేము వెళ్ళొస్తాం. డాక్టర్ గారు మేము వచ్చే వరకు మా వారిని చూసుకోండి. జాగ్రత్తగా ఇప్పుడు ఎలా ఉంది? నీ దయ వల్ల నిటారుగా ఉన్నానండి. డాక్టర్ గారు, ఏంటి? నాకు చిన్న సందేహం. మీరు ఇలాగ వెనక్కి ఎందుకుంటారండి? మీరు ఎలా ముందుకుంటారు? అది నా డిఫెక్ట్, ఇది నాకు ఎఫెక్ట్. మీ ఎఫెక్టా? అల్లుడు, మా నడుము బాగు చేసినందుకు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేదు. దయచేయండి పులిరాజా, దయచేయండి. ఎంత గౌరవం, ఎంత మర్యాద. అల్లుడు ఇది కూడా ఒక వైద్యమే. నారదుడు పూర్వం తంబర వాయించి 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 నడుము పట్టుకుని వెనక్కి వంగిపోయారు. అప్పుడు వైద్యం ఎవరు చేశారో తెలుసా? ఎవరు చేశారు మామగారు? విశ్వామిత్రుడు బద్దల వైద్యం చేశాడు. ఈ బద్దలే ఆ బద్దలు, ఆ బద్దలే ఈ బద్దలు, ఈ బద్దలే ఈ బద్దలు. కన్ఫ్యూజ్ ఒకటే, అన్ని బద్దలు ఒకటే. మామగారు మా అత్తయ్య గారి దగ్గర 500 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? బద్దలు కట్టానుగా. మరి మేము ముద్దలు కట్టాంగా, మేము కూడా 500 రూపాయలు తీసుకోవాలి కదా. జేబు ఎక్కడ? 490 తీసుకో, 10 రూపాయలు వదిలేసి. ఎందుకు లేదు? టాక్సీ. డాక్టర్ గారు ఏమిటిది? అయ్యో ఏమిటండి ఇది? డాక్టర్ గారు ఏమండి, ఇంకా ఎందుకండి ఈ బద్దలు? ఇది రాదు, నా నొప్పి తగ్గిపోయింది. అయ్యో అయ్యో, మళ్ళీ నడువు పడిపోయింది. నా 500 పోయాయి. 500 పోతే పోయాయి. కప్పు దొరికిందా?
ఎందుకు దొరుకుతుంది? దొరకలేదు. మొఖాలు చూస్తే తెలియట్లేదు, చెప్ప దొరికింది. ఏమండి, బాంబేలో అందగెత్తుల పోటీలు జరుగుతున్నాయి. అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ ప్రయత్నించాలని ఉంది. లేకపోతే ఇన్నాళ్ళు నేను కష్టపడినందుకు ఫలితం ఏమని చెప్పండి. ఫలితం ఏముంది పాపం? అవునండి, ఫలితం ఉండాలి. వెళ్తానంట. అవునండి. ఫలితం ఎందుకండి? అందగత్తెనంచు విరవీగినందున భర్తను బాధ పెట్టినందుకు పెళ్లి చేసే మీదట అల్లుణ్ణి కూతుర్ని విడదీసినందుకు నన్ను కొట్టకండి, నాకు బుద్ధి వచ్చింది. నేను చెప్పులు వేసుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీ పాదాలు పట్టుకుంటా. నీకు అక్కడ కాదు, ఇక్కడ. ఈ నడుము పోయింది, కావాలంటే చూసుకోండి. నో కన్ఫ్యూజన్. ఏమండి, మీ నడుము సరిపోయిందండి. అల్లుడు, కూతురు, మీరిద్దరు. నో